రైట్. బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం కాంగ్రెస్ వచ్చినాక దండగైంది. విత్తు నాటిన నుంచి పండిన పంట కొనే వరకు కేసీఆర్ అడుగడుగునా రైతుకు అండగా నిలిచారు. కానీ మాయ మాటలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అన్నదాతల్ని ఆగం చేసింది. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది రైతుల పరిస్థితి. పెట్టుబడికి అక్కడికొచ్చే రైతు బంధు పథకాన్ని ఆపేసింది. రైతు భరోసా ఇస్తామని ఇప్పటికీ ప్రారంభించలేదు. రుణమాఫీ పాక్షికంగా అమలు చేసి లక్షలాది మంది రైతులను గోసబెడుతోంది. భారీ వర్షాలకు ధాన్యం మునిగితే ప్రభుత్వం కనీసం రైతుల్ని ఆదుకోలేదు. విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి దాపురించింది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులపై పోలీసులు లాఠీలు జులుం ప్రదర్శించాయి. సాగునీళ్లు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కి నిరసనలు చేసే పరిస్థితి దాపురించింది. అన్నం పెట్టే రైతులపై కేసులు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో ఉన్నారు. ప్రదీప్, వ్యవసాయ రంగం అత్యంత కీలకమైన రంగం, అత్యంత ముఖ్యమైన రంగం రాష్ట్రానికి. సో అటువంటి వ్యవసాయాన్ని కాపాడడంలో, రైతుల్ని ఆదుకోవడంలో, రైతుకు ఒక నమ్మకం కల్పించడంలో, ఒక విశ్వాసం కల్పించడంలో ఏ క్రమం నుంచి అంటే ఎట్లా ఫెయిల్ అవుతూ వచ్చింది? రైతు బంధు దగ్గర నుంచి, రుణమాఫీ దగ్గర నుంచి, రైతులకు ఇవ్వాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువుల విషయంలో అవన్నీ కూడా ఎట్లా ఫెయిల్యూర్ అవుతూ వస్తుంది? రైతుల నుంచి ఎటువంటి మాట వినిపిస్తోంది? 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సాయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం రైతు రాజుగా బతికాడు. వ్యవసాయం పండగలా సాగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. వైపు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సాగునీరు, దీంతో పాటుగా పెట్టుబడి సాయం, అదేవిధంగా పంట కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ 10 ఏళ్ల కాలంలో సాగినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుకు అనేక ఇబ్బందులు అయితే వస్తా ఉన్నాయి. పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు సంబంధించి అనేక అవస్థలు రైతులు పడిగాపులు కాచారు. రాత్రులు నిద్ర అక్కడే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అకాల వర్షానికి తడిసిన ధాన్యం చాలా వరకు నీటి పాలైనటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎరువులు, విత్తనాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు కావాలంటే ఏదైతే ఆ షాపుల ముందు చెప్పులు పెట్టి ఉండేటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే పరిస్థితి మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం అంటూ ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అదే ఇబ్బందులు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అనేక నకిలీ విత్తనాలు కావచ్చు, అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ సాయంలో నకిలీ విత్తనాలకు సంబంధించి ప్రత్యేకంగా వాటికి టాస్క్ ఫోర్స్ టైప్ లో ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి అయితే గతంలో ఉండే. కానీ ఈసారి అటువంటి పరిస్థితి అయితే లేనటువంటి పరిస్థితి. మరోవైపు ఎరువులు, విత్తనాలకు సంబంధించినటువంటి కొరత కూడా తీవ్రంగా ఉండడం, షాపుల ముందు చెప్పులు పెట్టడం, మరోవైపు అక్కడే ఉండేటువంటి పరిస్థితి అయితే చూస్తూ వస్తా ఉన్నాం. మరోవైపు గతంలో పెట్టుబడి సాయం ఖరీఫ్ అదే రబీకి సంబంధించి 2 కార్లకు పెట్టుబడి సాయం అయితే కేసీఆర్ టెన్షన్ గా ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులైతే ఎగ్గొట్టారు. ఆ రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అనేక ఇబ్బందులు అయితే పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. శాంతి భద్రతలు తీసుకుంటే రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. రోజుకొక ఘటన జరుగుతుంది. అది హత్య కావచ్చు, అత్యాచారం కావచ్చు, రాజకీయ హత్య కావచ్చు, రకరకాలుగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు కావచ్చు. ఇట్లా అయితే ప్రజలు ఎట్లా బతకాలి? ప్రజలు వాళ్ళ జీవితం ఎట్లా కొనసాగించాలి? ఎందుకంటే చాలా సేఫ్ సిటీలో ఉన్నాము, చాలా సేఫ్ స్టేట్లో ఉన్నామన్నటువంటి నమ్మకంతో, ఆ భరోసాతో ప్రజలు తమ జీవనం వెళ్ళదీసుకోవాలి. అప్పుడే ఆ రాష్ట్రం సక్సెస్ అయినట్టు.